ఎర్ర బటన్ పచ్చ బటన్ సహజంగా కింద ఉండేవి, ఇప్పుడు పక్క పక్కన ఇస్తున్నారు ఇట్లా. అంతే తేడా, ఒకళ్ళు ఎట్లా ఒకళ్ళు ఇట్లా. అంటే అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే. మీరు దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ డబ్బు ఒకవేళ మనకి బ్యాక్ ఎండ్ బిఎస్సి ఉంటే బిఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ త్రూ ఏఎంసీలకి వెళ్తాయి. లేదు డైరెక్ట్ గా ఏఎంసీకి వెళ్ళేది ఉంటే డైరెక్ట్ గా ఏఎంసీస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏఎంసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ స్మాల్ క్యాప్ ఫండ్ కొన్నారు, దాని దగ్గర నిప్పాన్ ఉండొచ్చు, HDFC ఉండొచ్చు, SBI ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు దాని ముందు పేరు. ఆ ఫండ్, ఆ కంపెనీ పేరు ఏఎంసీ. ఆ ఏఎంసీలోకి ఆ ఫండ్ లోకి డబ్బులు పోతాయి. ఓకే, కానీ ఇక్కడ మనకి తెలిసిందేంటి? నేను గ్రో త్రూ పెట్టా, ఈటీ మనీ త్రూ పెట్టా, రేవంత్ త్రూ పెట్టా, ఇదే మీకు తెలిసింది. ఆ రూట్ అంతా మనకు తెలియదు. తెల్లారు లేసేసరికి ఆ ప్లే స్టోర్ నుంచి యాప్ మాయమైపోయింది. వాట్ షుడ్ ఐ డూ? నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నా డబ్బు ఏమవుతుంది? ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాత్రమే. మీ డబ్బు ఏఎంసీకి వెళ్తుందని చెప్పా కదా, దానికి ఒక ట్యాగ్ అటాచ్ అయి ఉండాలి కదా, ఆ ట్యాగే మీ పాన్ కార్డ్. కేవైసీ లేకుండా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం కుదరదు. కేవైసీ వ్యాలిడేటెడ్ ఉండాలి, పాన్ ఆధార్ లింక్ ఉండాలి, రైట్? బ్యాంక్ లో కేవైసీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులో ఎందుకు కేవైసీ చేయాలని అడుగుతారు. సికేవైసీ ఈజ్ ఆల్సో అలౌడ్ హియర్. కాకపోతే సికేవైసీ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్. ఇందులో ఏంటంటే మనకు ఒక